పాండవులు పాంచాల దేశంలో ఎంటర్ అయ్యారు. అప్పుడు ద్రుపదుడి రాజ్యం వైపు చాలా మంది బ్రాహ్మణులు వెళ్ళటం చూశారు. పాండవులు ఆ బ్రాహ్మణుల్ని ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే బ్రాహ్మణులు ఏం చెప్పారంటే, ద్రుపదుడు తన కుమార్తె స్వయంవరం ప్రకటించబోతున్నాడు. అక్కడికి లోకంలో ఉన్న అందరు రాజులు వస్తున్నారు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే భారీగా ధనాన్ని దానం చేయబోతున్నారు. అక్కడికి వెళ్లి ద్రుపదుడిచ్చే విందంతా ఆరగించి ఆఖరికి ఆ సౌందర్య రాశి స్వయంవరంలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చూడటానికి వెళ్తున్నాము అని చాలా ఆతృతగా చెప్పారు. అదంతా విని పాండవులు బ్రాహ్మణులతో పాటు స్వయంవరం దగ్గరికి వెళ్లారు. స్వయంవరం మొదలైంది. బ్రాహ్మణులు చెప్పినట్టే చాలా మంది రాజులు వచ్చారు. గ్రౌండ్ మొత్తం జనాలతో నిండిపోయింది. పాండవులు ఆ బ్రాహ్మణుల మధ్యలో నుంచొని చూస్తున్నారు. ఈ స్వయంవరం చూడటానికి కృష్ణుడు బలరాముడు కూడా వచ్చారు. అప్పుడు ద్రుపదుడు వేదిక మీదకి వచ్చి ఇలా అన్నాడు, ఈ స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. మీరు ఈ స్వయంవరంలో గెలవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మహాధనుస్సును వంచి దానికి స్ట్రింగ్ కట్టి మీకు కనిపిస్తున్న టార్గెట్ ని అక్కడున్న హోల్ లోంచి కొట్టాలి. దాన్ని ఒక బాణంతో కాదు, 2 బాణాలతో కాదు, 5 బాణాలతో కొట్టాలి. అప్పుడు మీరు స్వయంవరం గెలిచినట్టు అని రూల్స్ క్లియర్ గా చెప్పాడు. అదే టైంకి దృష్టద్యుమ్నుడు ద్రౌపది చేయబట్టుకొని అక్కడికి తీసుకొచ్చాడు. ద్రౌపది చాలా ఆభరణాలు వేసుకొని చాలా అందంగా రెడీ అక్కడికి వచ్చి కూర్చుంది. దృష్టద్యుమ్నుడు స్వయంవరంలో పాల్గొనడానికి వచ్చిన వీరులందరినీ చూశాడు. వాళ్ళు ఆహ్వానించిన క్షత్రియులే కాకుండా చాలా మంది వచ్చారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, స్వయంవరానికి వచ్చిన అందరికీ స్వాగతం. మీ అందరికీ రూల్స్ క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న మహాధనుస్సుని వంచి దాన్ని నారి బిగించి అక్కడున్న టార్గెట్ ని హోల్ లో నుంచి 5 ఆరోస్ తో కరెక్ట్ గా టార్గెట్ కొట్టిన వీరుడే గెలుస్తాడు. అలాగే ఇంకో మెయిన్ రూల్ ఏంటంటే, ఈ స్వయంవరంలో ఉత్తమ వంశంలో పుట్టిన వారు, చక్కని రూపం కలవారు, బల పరాక్రమాలున్న రాజులు, ముఖ్యంగా క్షత్రియులైతేనే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పాడు. అందరూ ఎవరు గెలుస్తారా అని చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తూ ఉన్నారు. ఈ లోపల కృష్ణుడు క్రౌడ్ లో ఉన్న అర్జునుడిని గుర్తుపట్టాడు. ఆ స్వయంవరానికి దుర్యోధనుడు, కర్ణుడు, మిగిలిన కౌరవులు కూడా వచ్చారు. పోటీ మొదలైంది.